పడిపోయిన టమాటా ధరలు తెలుగు రాష్ట్రాల రైతులకు ఆవేదన మిగుల్చుతున్నాయి. కనీస కోతకూలి కూడా రాని దయనీయ పరిస్థితులు నేలపాలవుతున్నాయి. అటు తోటల్లో ఉంచలేక, ఇటు కోసి అమ్ముకోలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని మార్కెట్లో పడిపోయిన ధరలకు నిరసనగా రైతులు కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. సమీప మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున కాయలను తీసుకురావడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది. కిలో టమాటా ₹2 కూడా పలకని పరిస్థితి. ఎకరా సాగుకు 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి అవుతుండగా చేతికి అప్పులే మిగులుతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. దీన్ని ఈరోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈరోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది. రైతులు ఎకరాకి 30,000, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడే లేడు. 30 రూపాయలకి, 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ టమాటా సాగుదారులది ఇదే పరిస్థితి. పంట చేతికొచ్చే సమయంలో పడిపోయిన ధరలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస కోతకూలి కూడా వచ్చే పరిస్థితి లేక కొంతమంది రైతులు తోటలను వదిలేస్తుంటే మరికొంతమంది తోటలను దున్నేసేందుకు సిద్ధమవుతున్నారు. బాగుందని టమాటా వేసాం, కనీసం ₹3 కూడా కొన్నోళ్ళు లేరు. దానివల్ల టమాటా తోట రైతులలో నష్టపోయి టమాటీ నేకం దున్నేద్దామని అనుకుంటాను. దాయనానికి ఏదో కూలర్ లాంటివి కానీ ఏర్పాటు కానీ చేసి ఉంటే కంపల్సరిగా అవి అందులో పెట్టి రైతులు దాయనానికి లేకపోవడం వల్ల రైతులు నష్టపోయి అప్పుల పాలు అయిపోయి అవుతుంది. పంట వేసానండి, ₹80,000 మదిపోయింది. ఒక మనిషిని పెడితే ₹300, 8కి వచ్చి 1 గంటకి వెళ్ళిపోతే, అదే 9కి వచ్చి 5 వరకు ఉంటే 400. వాళ్ళకి భోజనాలు, మళ్ళీ మధ్యలో డ్రింకులు, 25 కేజీలు ఒక కేటు, అదే ₹30 వస్తుంది. కూలికి కూడా రాలేదు. వదిలేక ఏరేసి అలా కుప్పలు వేస్తాను. చూడండి, ఇవి కుప్పలు. ₹80,000 పోయి ఒక ఎకరన్నరకి. నేను 40-50 సంవత్సరాల నుండి చేస్తానండి టమాటే. ఇది 2-3 సార్లు అయింది ఇలాగా. ₹10 కూడా ఒకప్పుడు అయిపోయింది కేటు. మరి ఎందుకని మానేసాం, ఏకంగా వదిలేసాం. ఒక 20 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా పర్వాలేదు, కానీ ఒక్కొక్క సంవత్సరం అయితే ₹10 అయిపోయింది. తర్వాత కాంచి ఈ సంవత్సరం ఏదో కౌలుకి చేశాను. కౌలుకు చేసిన తర్వాత లీజు కూడా కట్టలేకపోతాను. 10 ట్రైలు పట్టుకొని వెళ్ళాను సాలూరు. 10 మూలు 30, 300కి వచ్చింది. అయ్యి ఆటో వాడికి 200 ఇచ్చాను. ₹100 ఏమొచ్చి టిఫిన్ చేశాను. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఒక ₹20 మిగిలింది. ఏడు సార్ ఇలాంటి వ్యవసాయం అయితే మేమేం బాగుపడతాము. 25 కిలోలు ఉండే క్రేటుకు ప్రస్తుతం ₹30 పలుకుతోందని రైతులు వాపోతున్నారు. ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నామని ఈ ఏడాది ధరలు భారీగా పతనమయ్యాయంటూ ఆవేదన చెందుతున్నారు. టమాటా సుమారు ఎప్పటి నుండో 10-15 సంవత్సరాలు బట్టి మేము టమాటా పంట ప్రతి సంవత్సరం వేస్తున్నామండి. డిసెంబర్, నవంబర్, జనవరి రేట్ ఉంటుంది. ఉండేటప్పుడు అనమాట వర్షాలకు దెబ్బతిని మొత్తం పంట నాశనం అయిపోయి అలాగ లాస్ అయిపోతాను. జనవరికి, ఫిబ్రవరికి వచ్చేసరికి పంట వస్తుంది అనేసరికి, చేతికి వస్తుంది అనేసరికి దిగుబడి చాలా ఎక్కువ వచ్చినా సరే రేట్ అసలు కనీసం మద్దతు ధర అనమాట కేజీ ₹1 కూడా పలికే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు మేము పండించిన పంట బాగానే పండిన పంట అసలు అమ్ముకోవడానికి కనీసం కూలీకి కూడా ఇవ్వడానికి డబ్బులు రాకపోవడంతో మేమన్నమాట ట్రాక్టర్ పెట్టి దున్నించేద్దామని డిసైడ్ అయ్యాం. టమాటో వచ్చి ఒక 4 ఎకరాలు వేసాము. ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో గిట్టుబాటు ధర ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇది ఇప్పుడు టై వచ్చి ₹30, ₹20 పలుకుతుంది. అది ఏరాలంటే కనీసం వాళ్ళ కూళ్ళు కూడా రావట్లేదు. 50 ఖర్చు అయినా ఇప్పుడు అలా వదిలేము, ఏర్లకి అలా చూస్తాము. ఎకరన్నర టమాటా వేసాము. 80,000 మదుపు అయ్యింది. వేసినప్పుడు రేటు ఉండేది, ఇప్పుడు లేదు. నేపన్న పెట్టాలంటే ₹300 సాయంత్రం 1 గంట వరకే ఉంటారు. వాళ్ళకి 300 ఇచ్చితే మేము పొద్దున్న కష్టపడినా ₹300, 500కి ఏమే రాలేదు. కానీ చూస్తే ఏరబుద్ధి వేస్తుంది. మార్కెట్కి వెళ్తే ఎవ్వరు తీసుకోలేదు. దున్నేదానికి డిసైడ్ అయ్యాము. టమాటా దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సమయంలో పంట వృధా అవ్వకుండా నిల్వ వసతులు ఏర్పాటు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అలానే ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తే తమకు నష్టాలు తప్పుతాయంటూ అధికారులను వేడుకుంటున్నారు.